రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని కాపాడారు, ప్రేమించారు, రక్షించారు నాయన. అయా, ప్రతి పనిని ఆశీర్వదించారు నాయన. సమృద్ధిని దయచేశారు, మీ కృపలో భద్రపరిచారు. అయ్యా, ఎన్నో ప్రాంతాలు మేము సంచరించినప్పటికీ, ఎన్నో ప్రాంతాల్లో మేము తండ్రి ఆహారము తీసుకున్నప్పటికీ ఏ సమస్య రాకుండా, ఏ అపాయము రాకుండా మా మార్గాలలో తోడై ఉన్నారు. మాకు రక్షణనిచ్చి, మీ దేవదూతల కాపుదలనిచ్చి సజీవులుగా ఉంచారు నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రిని అనేకులు తండ్రి చూడలేకపోయారు, కానీ మీ యొక్క కృపను బట్టి మేమును మా కుటుంబమును కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన మోకరించి ప్రార్థించగలిగిన గొప్ప అవకాశం పొందుకొనగలిగాం నాయన. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను అని వాగ్దానం చేస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఏ బిడ్డైతే రాత్రి కాలంలో దుఃఖిస్తూ ఉన్నారో, ఎవరైతే నాయన వారి జీవితంలో జరుగుతున్నటువంటి ఆటుపోట్లను బట్టి, సమస్యలను బట్టి, కృంగుదలను బట్టి, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ బాధపడుతూ అయా కన్నీరు గారుస్తూ ఉన్నారో, వారి దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని ఇవ్వబోతున్నావు అనే మాటను ఈ రాత్రి కాలంలో తెలియజేశారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. అయా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో దుఃఖాన్ని తొలగించండి, ఆదరణ కలగజేయండి, సంతోషముతో వారందరినీ నింపండి తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాం, పేరు పేరును అడుగుతున్నాం. ప్రతిరోజును తండ్రి వారు రాత్రి కాలంలో ప్రార్థిస్తూ ఉండంగా, ఈ విధంగా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరే జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారయ్యా. వ్యాధి బాధలను బట్టి అయా దుఃఖిస్తున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్నారు తండ్రి. యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో, దీర్ఘకాలికమైన రోగములతో, భయంకరమైన వ్యాధులతో అయా బిడ్డలు దుఃఖిస్తున్నారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి నాయన. దురాత్మ అపవాది క్రియలను కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. ఎస్ లార్డ్, వారి హృదయంలో ఉన్న వేదనను తొలగించి మానసికంగా ఉన్న ఆ డిప్రెషన్స్లో నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగానైనా ఎంతోమంది బిడ్డలు వివాహాల గురించి ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధం వారికి దయచేయండి, సాటి అయిన సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి సఫలతను దయచేయండి. అయా, ఎవరైతే గర్భఫలం కోసం అడుగుతూ ఉన్నారో అయా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి, గర్భఫలాన్ని దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఆర్థికంగా కూడా ఎంతోమంది ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారు నాయన. అప్పుల్లో ఉన్నారు, అప్పులను తీర్చలేని పరిస్థితులు వారి జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి నాయన. కృప దయచేయండి. వారి యొక్క ఆర్థిక స్థితిగతులన్నిటినీ మార్చండి, ఆర్థికంగా బలపరచండి. అదేవిధంగా ప్రభువా అయా, ఎంతోమంది కుటుంబాల్లో కూడా సమస్యలు, అశాంతికరమైన పరిస్థితులు, ధనం ఉన్నప్పటికీ, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ నాయన ఒకరంటే ఒకరికి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు కలిగి ఉంటున్నారు. కృప చూపించండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను తొలగించండి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలను కూడా తీసివేయండి నాయన. ఎస్ లార్డ్, కోర్టు కేసుల నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో మీ బిడ్డలు ఉంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. బిడ్డలకు మీరు తోడైండండి తండ్రి. వారి పనులను నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఇమిగ్రేషన్స్ విషయంలో, వీసా ఇంటర్వ్యూస్ విషయంలో కూడా సహాయము దయచేయమని అడుగుతున్నాం. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉంటున్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉన్నారు. వారికి ఏ హాని, ఏ ప్రమాదం జరగకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
ఎంతోమంది బిడ్డలు మారు మనసు లేక చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, పాపపు క్రియలు చేస్తూ ఉన్నారు. వారికి వాటిలో నుంచి విడుదల దయచేసి మారు మనసును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి సొంత గృహం దయచేయండి. ఎవరైతే పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం తండ్రి ప్రమోషన్స్ నిమిత్తం అప్లై చేసుకున్నారో వాటిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఆయా రిటైర్మెంట్స్ విషయంలో ఆయా కృపా సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో తండ్రి మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం, దేశంలో ఉన్న ప్రతి సైనికులను బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. ఎస్ లార్డ్, మేమందరం కూడా సేద తీరబోతున్నాంగా మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయండి. ఏ దుష్టుడు, ఏ సమస్య, ఏ అపవాది క్రియలు, ఏ దొంగలు, ఏ శత్రువులు మమ్మల్ని తాకకుండా, ముట్టకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ మీరే దయచేయమని, అయా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయ కాలాన్నే మీ పాద సన్నిధిని మేమందరమును చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృపా సహాయమును అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.